వనస్థలీపురం క్రాంతి హిల్స్ కాలనీలోని జ్యోతి ఎంక్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 8 ఏళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా జరిగిన వేలంపాటలో 30,000కు సుశాంత్ రెడ్డి పెద్ద లడ్డూను కైవసం చేసుకున్నాడు. అలాగే 11,000కు నరేష్ పద్మ చిన్న లడ్డూను దక్కించుకున్నారు. సత్తయ్య పూలమ్మ 2,000కు కలశం దక్కించుకోగా కృష్ణ నాగమణి 2,500 రూపాయలకు కండువ పంచ దక్కించుకున్నారు. డప్పు వాయిద్యాలతో, ఆటపాటలతో, కోలాటాలతో శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో మన జ్యోతి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ నిర్వహణ కార్యక్రమాల వారు ఏవైతే సూచించారో ఆ రకంగా మనందరం కూడా 9 రోజులు ఇలా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని, సంతోషాన్ని అందరికీ కలిగించింది. ఏ పండగలైనా, ఏ పూజలైనా, ఇంట్లో ఏ కార్యక్రమానికైనా వినాయకుడిని మనం ఏ విఘ్నం కూడా జరగకుండా ఉండాలని మొదటగా పూజిస్తాం. అలాంటి విఘ్నేశ్వరుణ్ణి మనం 9 రోజులు రకరకాల పళ్ళతో, పూలతో, భక్తి శ్రద్ధలతో అందరూ కుటుంబ సభ్యులు కూడా వచ్చి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈనాటి 9వ రోజు ముగింపు కార్యక్రమంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో లడ్డు వేలం పాటలో భాగంగా పెద్ద లడ్డు శ్రీ సుశాంత్ రెడ్డి గారు 30,000కు పాడడం జరిగింది. అలాగే చిన్న లడ్డు శ్రీ నరేష్ పద్మ గారు 11,000కు, కలశం శ్రీ సత్తయ్య పూలమ్మ 2,000 రూపాయలకు పాడడం జరిగింది. పంచ కండువా వచ్చేసి శ్రీ కృష్ణ నాగమణి గారు 2,500కు పాడడం జరిగింది. ఈ సంవత్సరం ఇలా జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ ఇలాగే జరుపుకొని అందరూ కూడా వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని, ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ దేశ ప్రజలందరినీ కూడా దేవుడు చల్లగా చూస్తాడని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. జ్యోతి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాళ్ళు 7 సంవత్సరాల నుంచి గణేష్ని పెట్టుకుంటున్నాము. మేము అందరం కలిసి మంచిగా పూజలు 9 రోజులు పూజలు ఏ విఘ్నాలు లేకుండా పూజలు జరుపుకొని 9వ రోజు నిమజ్జనం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా 9 రోజులు పూజలు చేశాము. అలాగే లడ్డు వేలాలు, పంచ వేలాలు అన్ని వేలాలు అయిపోయినాయి. ఇప్పుడు గణేష్ నిమజ్జనం కోసం అందరూ కలిసి సామరస్యంతోటి వినాయకుడిని ఆయన నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాము. जय, थैंक यू. जय बोलो गणेश महाराज की जय.
పేరు సంస్థిత. నేను జ్యోతి ఎంక్లేవ్ నుంచి ఉన్నాను. నేను ఈరోజు ఒక పాట పాడబోతున్నాను, గణేశుడి పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమట్టాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్యాయనే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురువే గుణగురువే గురుదైవతలాక్షేత్రే गुरुदैवतराध्याध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि।